వడ్డేమాను సార్ చెక్కులు చూసుకుంటూ ఉన్నాం తప్ప దాన్ని మేము విస్మరించాం. అరే ఇది తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అవకాశం మాకు రాలేదు. కానీ ఎప్పుడైతే అప్పు నొప్పి వచ్చిందో, తన హెల్త్ ఇష్యూ వచ్చిందో, అప్పుడే ఈ బిజినెస్ అనేది మేము టేకప్ చేసాం, సీరియస్గా చేసాం. ఈ రోజు అండి నిజంగా చెప్తున్నాను, తను ఇలా ఉండడానికి కారణము మా పిల్లలు అదృష్టం అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ను చేయడానికి ఒకే ఒక కారణం అండి, హెల్త్తో పాటుగా ఇంకోటి 10 మందికి సహాయం చేయాలి. చాలా మంది డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాం ఇక్కడ. ఓకే, అల్లా కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. దేవుడు ఏమంటాడంటే ఒకటే ఒక మాట అంటాడు, 10 మందికి సహాయం చేయండి, మీ ఇంట్లో దీపం పెడతా అంటాడు. అంతేనే కదండి. 10 మందికి సాయం చేయకుండా ఎంత సంపాదించినా వేస్ట్. చాలా మంది ఇల్లీగల్గా చేస్తున్నారు, ఏదేదో ఒక పనులు చేస్తున్నారు. కానీ లీగల్గా ఎథిక్గా హానికరడానికి ఒకే ఒక కారణం ఈ బిజినెస్ అండి. సో వెస్టేజ్లో చాలా డబ్బులు ఉన్నాయి. మీరు డిసిషన్ తీసుకోండి. ఈ బిజినెస్లో 90% ఆఫ్ ది వర్క్ మా మిస్సెస్ సమతనే చేసింది, నేను కాదు. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చగలుగుతాను, కానీ తీసుకొచ్చిన వ్యక్తి నిలబెట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్పౌజే. ఇప్పుడు బట్టలు ఉతుకున్నప్పుడు ఉంటుందండి, నేను ఎంత చెప్పినా పడుకున్నాడు, ఎవరు చెప్పాలి? లేడీ చెప్తేనే వింటారు, అంతే కదండి. ఇప్పుడు లేడీస్ సంబంధించిన ప్రాబ్లం ఉంది, శతావరి ఉందండి, ఓకే, గైనిక్ ప్రాబ్లం ఉంది, నేను మాట్లాడలేను, తను మాట్లాడు. ఓకే, నా ఒక అల్ట్రా గార్డ్ ఉందండి, రాగి చెంబు మీద డెమో చేయడం నాతో కాదు, కానీ తను చేస్తుంది అనమాట. ఐరన్ ఫోల్ డెమో ఉంది, తనే చేయగలుగుతుంది. అంటే రిలేషన్ పెంచడానికి ఉమెనే కారణం, అంతేనే కదండి. మగవాళ్ళు మోడీ ఏం చేస్తాడు, రేవంత్ ఏం చేస్తాడు, హైడ్రా ఏం చేస్తుంది, రాత్రిపూట ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఇంకేముండదు. ఏమన్నా రాత్రి ఖాళీ ఉన్నావా, అంతేనే కదా. ఇంత డక్కని కొట్టే ఎవరైనా ఉంటుంది తప్ప ఏముండదు. మామూలుగా లేడీస్ ఎట్లా ఉంటుందంటే రిలేషన్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ బిజినెస్ అంతా కూడా సమతదేనండి. బిజినెస్ కూడా తన పేరు మీద ఉంది. తన ఈ బండి ద్వారా ఈ బిజినెస్ ద్వారా ఏం కొనుక్కున్నారు, ఏం చేశారు, ఎవ్రీథింగ్ అండి. సో తన మాటల్లో విందాము. బ్యాక్ టు సమత. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రుద్రమాదేవి వరంగల్ నుంచి రావాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్. మాకు 2 చిల్డ్రన్, అద్వైత్ అండ్ ఆదిత్య. థ్యాంక్స్ టు మై చిల్డ్రన్. మై గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డమాని అండ్ శివాని వడ్డమాని. థ్యాంక్స్ టు మై అప్లయన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మా పేరెంట్స్ అండి, వాళ్ళకి ఎల్లవేళలా నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈ రోజు కనుక వాళ్ళిద్దరు లేరండి, ఈ సక్సెస్ ని వాళ్ళు చూస్తే నేను ఇంకా తొందరగా ముందుకు పోవేమో. బట్ వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండి ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పేసి నేను ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు జన్మనిచ్చిన పేరెంట్స్ కి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. సో ఆల్ అప్లయన్స్ థ్యాంక్ యూ సో మచ్. డైనమిక్ డౌన్లైన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సక్సెస్, ఈ రికగ్నేషన్ నాది కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చైనా దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడగలిగినా అని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండి. సో నా ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. సో నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో నేను సాధించుకున్నది ఏంటి, మీ వల్ల ఏమైతుంది, నా వల్ల ఏమైంది, ఈ విషయాలు మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. బిఫోర్ వేస్టేజ్, ఆఫ్టర్ వేస్టేజ్, సమతకి 0కి +1కి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. ఎందుకంటే వేస్టేజ్ లో నేను లేనప్పుడు సమత అంటే 4 గోడల మధ్య మాత్రమే తెలుసు. ఎవరికి అంటే నా పిల్లలకు, మా అత్తమ్మకు, మా హస్బెండ్కు, నా ఇటుపక్క వాళ్ళకు, అటుపక్క వాళ్ళకు. అంతకు మించి సమత అంటే ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు వెస్టేజ్ లో నేను తీసుకున్న నిర్ణయంతో ఎక్కడికి పోయినా కూడా సమతా మేడం ఒక సెల్ఫీ, సమతా మేడం ఒక సెల్ఫీ, బికాస్ ఆఫ్ వెస్టేజ్. సో ఇంత దమ్ముంది వెస్టేజ్ లో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చూడండి, ఈ రికగ్నేషన్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. అంటే మనం ఇంట్లో ఒక రికగ్నేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలా? ఒక చికెన్ బిర్యానీ చేయాలంటే 2 గంటల టైం పట్టిద్ది. ఒక మంచి సాంబార్ చేయాలంటే 1.5 గంటల టైం పట్టిద్ది. ఒక మంచి ఏదైనా చేయాలంటే ఏం లేదన్నా 2-3 గంటల టైం అయితే పట్టిద్ది. ఒకటి మంచి ఐటమ్ చేయాలంటే అది పుసుక్కర కర్మ గాలి ఉప్పో చక్కెరో ఎక్కువైతే సిచ్యువేషన్ ఏమవుతుంది? ఉన్నది గిన్నెలు అయిపోయేదాకా తిట్లయిపోయి, అవునా కదా? ఇక ఏడొచ్చా రికగ్నేషన్? అక్కడనే పోయింది. కానీ ఈ ప్లాట్ఫామ్ లో ఏంది అంటే మీకు ఎంత రికగ్నేషన్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ కి పని చెప్పి మీరు డిసైడ్ చేసుకుంటారో వద్దన్నా మీ ఇంటికి వచ్చి మీ అప్లైన్ రికగ్నేషన్ చేసి వస్తాడు. ఎంతమందికి రికగ్నేషన్ కావాలా? మీరు ఆలోచన చేయండి. దాదాపు ఒక మంచి ఉమెన్ అంటే డ్రీమ్ ఎప్పటి వరకు కలలు కంటది అంటే నాకు తెలిసి ఒక 15-18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకే కలలు కంటదట. ఏంటిది అంటే నేను ఒక మంచి రికగ్నేషన్ పొందాలా, నాకు మంచి గుర్తింపు ఉండాలా, మంచి హస్బెండ్ ఉండాలా, నేను చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోవాలనుకున్నా కాలేదు, అది ఇదని చాలా డ్రీమ్స్ అంటూ ఉంటాం. మరి ఎంతమందికి డ్రీమ్స్ నెరవేరుతా ఉన్నాయి? ఎవరికి నెరవేర్తలేవు కదా. కానీ ఈ ప్లాట్ఫామ్ లో మీ వయసుతో సంబంధం లే, మీ కులంతో సంబంధం లే, మీ చదువుతో సంబంధం లే. ఇందాక సార్ చెప్పారు కదా, సిమ్ కార్డ్ అంత తెలివి ఉంటే ఈ బిజినెస్ లో మీరు అనుకున్న రికగ్నిషన్ తీసుకోవచ్చు. సో ఆ రికగ్నిషన్ కోసం నేను చెప్తా ఉన్నాను. చూడండి, అత్తగారింటికి పోతే
మా సార్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఎప్పుడో మా సార్కు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఎప్పుడో స్కూల్కి పోతా. అప్పుడు ఏమంటారు, పలానా మధు సార్ వాళ్ళ వైఫ్ వచ్చిందని అంటారు. అంతేనా? మా పిల్లలకు స్కూల్కు ఫీజు కట్టడానికి వెళ్తా. అప్పుడు ఏమంటారు, అద్వైత ఆదిత్య వాళ్ళ మదర్ వచ్చింది, ఆ బిల్ ఏదో చెప్పండి అని చెప్పేసి అంటారు. ఓకే, సో పెళ్ళైంది, మా అమ్మోళ్ళ ఇంటికి పోతా ఉంటే, రోడ్డు మీద పోతా ఉంటే ఎవరుంటే పలానా యశోద సమయ వాళ్ళ బిడ్డట ఇప్పుడే ఊరు నుండి వస్తుందని చెప్పేసి అంటారు. ఎక్కడ నన్ను సమత పేరు వినబడ్డదా? పెట్టిన తల్లిదండ్రులకు తెలవాలా, చేసుకున్న భర్తకు తెలవాలా, అంతేనా కదా? కానీ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఏంటి అంటే, మీరు మీ గడప దాటి ఏ డిఎల్సిపికి వెళ్ళండి, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి, ఏమంటారు, సమత మేడం వచ్చారు, వెస్టేజ్ సమత మేడం నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది అంటారు. ఎస్ ఆర్ నో? ఎంత మందికి రికగ్నిషన్ కావాలా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ని తీసుకోండి, అతనికి ఈ రికగ్నిషన్ కావాలంటే ఎంత టైం పట్టిద్దండి? 60 సంవత్సరాలు ఫిజికల్ గా బాగుండాలా, మెంటల్ గా బాగుండాలా, తను స్కూల్ పోయి వర్క్ చేయగలగాల. ఏ రోజన్నా ఏమైనా జరిగిన రోజు ఏమైతుంది? రికగ్నిషన్ వస్తుందా? తనకేమైనా రాదు, మనకేమైనా రాదు. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో మీకు 18 సంవత్సరాలు నిండి ఉన్నట్టయితే మీరు తోడుకున్నంత బావిలో పుట్టడు నీళ్లున్నాయి. ఇన్ని రికగ్నిషన్స్ ఎన్ని కావాలన్నా మీకు నెలకు ఒక రికగ్నిషన్ అయ్యే ఛాన్స్ ఈ ప్లాట్ఫామ్ లో ఉంది. ఎంత మందికి కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఆ రోజు మేము డిసైడ్ చేసుకున్నామండి. సో అనుకోవచ్చు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు కదా, చాలా మంది మాటలు వింటూ ఉంటారు, అందుకే వాళ్ళు టకటక సంవత్సరానికి 1,00,000 రూపాయలు తీసుకున్నారేమో అనుకుంటారు. లీడర్స్, ఈ బిజినెస్ చేయాలంటే అప్పు నొప్పి 2 మీ దగ్గర ఉండాలా. ఒక గడ్డపారిని వెక్కిలిస్తే మట్టి ఎట్లా పైకి లేస్తుందో మీ గుండె నిండా అట్లా కష్టాలు ఉండాలా. ఆ రోజే మీ బిజినెస్ లో ఉన్న గొప్పతనం, మీ మైండ్ సెట్ బయటికి రావడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అవుతుంది. ఆ సిచ్యువేషన్ మాకు జరిగింది 2022 నవంబర్లో 27వ తారీఖు రోజు. నాకు హెల్త్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు మేము సప్లిమెంట్స్ కోసం వాడుతున్న సమయంలో నవంబర్ డిసెంబర్లో ఆలోచనలో పడి ఒక 3 లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నాం. జనవరి 23 నా బర్త్డే అండి. నాకు ఆ రోజు పునర్జన్మనిచ్చిన మా భరత్, థ్యాంక్స్ టు మా భరత్ అండి, మా అల్లుడు. సో మై అప్లయన్స్ వడమల శ్రీనివాసారాయణ శివాని మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంతకంటే ముందు నా హస్బెండ్, నాకు పేరెంట్స్ లేని లోటును ఏ రోజు కూడా బాధపడేలాగా చేయలేదు నా హస్బెండ్. ఎందుకంటే నా నాన్న ప్లేస్ లో నాన్న అయ్యారు, ఒక హస్బెండ్ ప్లేస్ లో హస్బెండ్ అయ్యి నన్ను ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ లో నిల్చోబెట్టడానికి కారణం వన్ ఆఫ్ ది నా పార్ట్నర్, మా హస్బెండ్. ఆలోచన చేయండి, ఒక ఉమెన్ బయటికి పోతా ఉన్నది అంటే ఫస్ట్ ఇంట్లో హస్బెండ్కి ఉన్నది, అత్తమ్మకి ఉన్నది బాధ, కానీ పక్కింటి వాళ్ళకే బాగుంటుంది కదా. అగో ఎడుకో పోదాని మా సార్ వాళ్ళ భార్య, ఆయన గవర్నమెంట్ టీచర్ అయినా పోకుంటే ఏమవుతుందని చెప్పేసి అంటారు. కానీ అక్కడ అప్పు నొప్పి గడ్డపర మా దగ్గర ఉన్నది కదా, అవతల గడ్డపర బాధ తెలియదు, నొప్పి బాధ తెలియదు కదా. సేమ్ ఆ సిచ్యువేషన్ ఏమైంది అంటే 2023 జనవరి 23వ తారీఖు రోజు నేను వెస్టేజ్ లో సైన్ అప్ చేయడం జరిగింది. దేనికి అంటే నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉన్నదో పక్కింటి వాళ్ళకి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసినాం. జనవరిలో వాడడం, ఫిబ్రవరిలో వాడడం. నా హెల్త్ ఏదైతే సార్ చెప్పారో మంచి కాదని అదే తిరిగి నా హెల్త్ మంచిది. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, మా మమ్మీకి కిడ్నీ ప్రాబ్లం ఉండే. సో నేనైతే అదృష్టంగానే భావిస్తా ఉన్నా. ఎందుకంటే నాకు ఆ రోజు ప్రాబ్లం రాకపోతే నేను ఈ రోజు నిల్చునేదని కాదేమో. భగవంతుడు ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న ఈ రూపంలో చూపెట్టిందని నేను భావిస్తా ఉన్నా. నేను ఏ రోజు నాకు ఆ డిసీజ్ వచ్చిందని నేను బాధపడలే. ఎందుకంటే నేను రాకపోయి హ్యాపీగా ఉంటే నాకు వెస్టీజ్ రాత నా తలరాతలే లేకపోయి ఉండొచ్చు, నాకు ఈ రోజు డబ్బులు రాకపోయి ఉండొచ్చు. సో కాబట్టి నేను ఎప్పుడైనా స్వీట్ గానే స్వీకరించుకున్నా, భగవంతుడిని నాకు ఇచ్చిందే మంచిదేమి కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఆ రోజు ఆపర్చునిటీ రాకపోతే ఈ రోజు 2.5 సంవత్సరాలు అయ్యేది, గోడకు ఫోటో ఉండేది, నెలకోసారి దండం పెట్టేటోళ్ళు కావచ్చు మా ఇంట్లో అందరు కలిసి. సో ఇది మేము ఈ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా నా ఆరోగ్యం కాపాడుకోగలిగిన, నా ఆరోగ్యంతో పాటు నేను ఆదాయం తీసుకోగలుగుతా ఉన్నా. ఎంతమందికి ఆదాయం కావాలా, ఆరోగ్యం కావాలా? దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ మనిషి జీవితం, అవునా కాదా? సో అదే సిచ్యువేషన్ లో మేము సప్లిమెంట్స్ వాడుకున్నాం. నేను బాగైనా. మా మదర్ కి ఒక డ్రీమ్ ఉండేది. ఏంటిది అని అంటే, మా మదర్ నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ తో బాధపడి ఉండేది. మా డాడీకి లివర్ ప్రాబ్లం ఉండేది. సో మా అమ్మ నేను 10th వచ్చేసరికి చనిపోవడం జరిగింది. మా డాడీ ఇంటర్ లో చనిపోయారు. నాకు ఒక అక్క, ఒక అన్నయ్య. నేను మా డాడీ వాళ్ళ చెల్లెలు, మా మేనతల దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేసిన. సో నా ఇంటర్ డిగ్రీ గడిచిపోయింది. మా మమ్మీ నేను 10th లో ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు ఒకటే మాట చెప్పింది, నాకైతే ఎంతమంది హెల్త్ సర్వీస్ చేస్తా ఉన్నారో నువ్వు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏదో ఒక జాబ్ కొట్టు బిడ్డ అని మా మమ్మీ చెప్పింది. అదే కంకణం నేను పట్టుకున్నా. చదువుతూ ఉంటే ఏదో ఒక స్ట్రగుల్ వచ్చేసి ఆగిపోయినా. డిగ్రీ 2nd ఇయర్ లో నాకు మ్యారేజ్ అయింది. మా సార్కి చెప్పిన, మా అమ్మకి డ్రీమ్ ఉండే నేను చదువుకోవాలా అంటే, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నువ్వే జాబ్ అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి పిల్లలను నన్ను చూసుకొని నువ్వు చాలా కష్టపడ్డావని నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు. అదే డ్రీమ్ అట్లనే ఉండిపోయింది. కానీ భగవంతుడు మనం ఏది ఆలోచిస్తే, మనం ఏది కోరుకుంటే తిరిగి అదే మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే నేను అనుకున్నాను ఏదో ఒక డ్రీమ్ కావాలా 10 మంది
ప్రామిస్ చేయగలుగుతున్నా. అదే నిజంగా నేను డాక్టర్ అయి ఉంటే ఓపీ ఫీజు 500 రూపాయలు తీసుకునేదాన్ని కావచ్చు, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ 1000 రూపాయలు తీసుకునేదాన్ని కావచ్చు, మళ్ళీ అన్ని వచ్చినాక మెడిసిన్ కో 2000 రాసేదాన్ని కావచ్చు. కానీ ఈ రోజు నేను ఓపీ ఫీజు లేకుండా వందల మంది మోకాల నొప్పుల వాళ్ళకు, పెరాలసిస్ పేషెంట్స్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి లేచి నడిపించగలుగుతా ఉన్నా. నా ఆర్గనైజేషన్ లో ఒక 13 మంది పిల్లలు కానీ వాళ్ళకు సజెస్ట్ చేసిన 13 మంది కన్ఫర్మ్ అయింది. వాళ్ళు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారండి? వాళ్ళ తరతరాలు సంతానం ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాడు. ఎస్ ఆర్ నో? సో ఇంతకంటే మంచిది మీకు ఎక్కడన్నా ఆశీర్వాదం దొరుకుతుందా? ఒక డాక్టర్ ఎప్పటిదాకా పనిచేస్తాడు మీరు ఆలోచన చేయండి. ఒక సర్జరీ చేస్తా ఉంటే ఆయన కట్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన కొట్టిన వేళ కట్ అయిపోయిందట. నెక్స్ట్ ఆయన సర్జరీ చేయగలుగుతాడా? అసలు వేలే లేదు, కత్తరేడ పడతాడు. కానీ ఈ రోజు మన సప్లిమెంట్స్ ఏంటి అంటే ఒకరు బాగుపడితే వాళ్ళ నిదర్శనం చూపెట్టి 100 మందిని బాగుపరిచే సత్తా మన వెస్టీజ్ లో ఉంది. ఇట్లా నేను కంప్లీట్ నా బిజినెస్ లో వెస్టీజ్ లో ఏంటి అంటే హెల్త్ హెల్త్ హెల్త్. ఎందుకంటే నేను ఏదైతే కోల్పోయానో తిరిగి తెచ్చుకోగలిగినా, నేను ఏదైతే మదర్ను కాపాడుకోలేకపోయానో వందల మంది మదర్లని, ఫాదర్లని, పేరెంట్స్ ని నేను కాపాడగలుగుతున్నా త్రూ వెస్టీజ్ ద్వారా. ఎక్కడ మనం రూపాయి పెట్టకుండా కూడా కాపాడుతూ ఉన్నాం, అవునా కదా? సేమ్ సిచ్యువేషన్ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్ శాలరీ అయి ఉండి మా ఇంట్లో ఏసీ లేని పరిస్థితి, డైనింగ్ టేబుల్ లేని పరిస్థితి, అకౌంట్ లోనండి మీరు నమ్మరు లీడర్స్ 90,000 రూపాయలు సార్కి శాలరీ వస్తే 46,000 ఈఎంఐ కట్ అయ్యేది, 11,000 కార్ ఈఎంఐ కట్ అయ్యేది, పిల్లల స్కూల్ కి దానికి 1000 రూపాయలు కూడా అకౌంట్ లో లేని పరిస్థితి ఉండేది. ఆ టైంలో యుద్ధాలు జరిగితే సంతోషంగా డీజే పెట్టుకొని డాన్సులు చేస్తారా? సేమ్ సిచ్యువేషన్ మా ఇంట్లో కూడా జరిగింది. ఫంక్షన్ పోదామంటే లొల్లు అవుతుంది, బయటికి పోదామంటే లొల్లు అవుతుంది, పండుగలతో బీభత్సం జరుగుతుంది, అవునా కదా? అందరి ఫ్యామిలీలో ఉండే పరిస్థితే కదా, మా ఫ్యామిలీలో కూడా ఇదే ఉండే పరిస్థితి అయ్యేది. సో ఆ క్షణంలో నేను అనుకున్నా ఏదన్నా సిస్టమ్ జాబ్ చేసినా బాగుండేమో, 10,000 రూపాయలు వస్తాయని మా సార్తో లొల్లి పెట్టుకునేది. మా సార్ అనేది గింత బతికి నేను గవర్నమెంట్ టీచర్ అయ్యి 10,000 రూపాయలకు నిన్ను బయటికి పంపిస్తానా అనేది. ఇక పంపవే పైసలు రావే లొల్లి అవుతుందా, ఎట్లా దీనికి సొల్యూషన్ అనే ఆపర్చునిటీ నా కోసం అయితే రావడం జరిగింది. నేను ఎంచుకున్నా. ఈ రోజు అండి మా సార్కు 20 years ఎక్స్పీరియన్స్ లో 1,00,000 రూపాయలు వస్తా ఉన్నాయి. జస్ట్ నేను 365 రోజులు, అంటే నేను సీరియస్ గా చేసింది 6 నెలలు మాత్రమే, నేను వాడుకున్నది 3 నెలలు. సో అట్లా సీరియస్ గా నేను లెక్కేసుకున్నా కూడా 6 నెలలలో నెలకి 1,23,796 రూపాయలు త్రూ మెసేజ్ ద్వారా నేను తీసుకుంటాను. సో ఎంతమంది దీనికి రెడీ ఉన్నారు ఈ డబ్బులు కావడానికి? మీరు ఆలోచన చేయండి. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది 1,00,000 రూపాయలు వస్తాయి, 365 రోజుల ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్ కన్నా 30,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. మీరు చూడండి, ఇంకా 15 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది, శాలరీ ఏమన్నా ఎంత పెరిగినా ఎంత పెరుగుతుంది? నాకు తెలిసి 40,000 కంటే ఎక్కువ పెరగదు. ఎందుకంటే కొంచెం మందిని చూస్తాను, కానీ వెస్టీజ్ లో పెరుగుతుందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తికి మేము చూసినప్పుడు 6,50,000. ఈ రోజు సార్ని చూసుకుంటే 10,00,000 రూపాయలు ఉన్నది. 1 year లో 4 లక్షలు పెరిగినాయా లేదా? నాకు కూడా పెరుగుతాయని నమ్మకం ఉంటుందా ఉండదా? మరి మీకు కూడా పెరుగుతాయా పెరగదా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ దాకా పెరుగుతాయి 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 అంటాం. ఒక్కసారి గేటు దాటి బయటికి పోతాం కదా, గదంతా అయితే దాకా ఆమె వచ్చింది, సూటు బూట్ వేసుకున్నది, మస్తు చెప్పింది, అలా సార్ మస్తు సపోర్ట్ చేస్తారు, భార్య భర్తలు కలిసి చేసిళ్ళు కాబట్టి తొందర అవుతుంది. మా హస్బెండ్ సపోర్ట్ చేయడం అని అంటారు. అందుకే ఫ్యామిలీతో ఇక్కడ కూర్చోబెడితే ఏం రియలైజ్ అవుతుంది అంటే ఒకరికి కాకుండా ఒకరికి రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ మాకు కూడా జరిగింది. మా సార్ ఈ ఆపర్చునిటీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇక అన్ని అయినా కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, పైసలు ఉన్న వాళ్ళకే పైసల మీద ఆపేక్ష బాగుంటుంది. ఎందుకు 1,00,000 రూపాయలు సరిపోవా, ఎందుకు ఇది పట్టుకొని ఆడాడతానికి సబ్బులు పేసినట్టు ఇజ్జత్ పోతుంది అని అన్నా. సేమ్ సిచ్యువేషన్ అన్న, సబ్బులు పేస్ట్ కాదు ఫస్ట్ ఇది అని చెప్పేసి హెల్త్ ప్రాబ్లం అంతా సప్లిమెంట్స్ వాడినాక సబ్బుల పేస్ట్లో ఉన్న టేస్ట్ ఏదో నాకు తెలిసింది. నన్ను కూడా చాలా మంది డెమో కిట్ వేసుకొని పోతాంటున్నారు. రిటైర్మెంట్ అయితే 50,000 రూపాయలు వస్తాయి, సార్కు 1,00,000 రూపాయలు వస్తాయి, రంగారంగాన్ని బతకాల్సి ఇంట్లో పని ఉన్నది, ఎందుకు అన్ని బ్యాగులు వేసుకొని తిరుగుతాను పొద్దున్న దాకా అని అన్నారు. మీరు నమ్మరు లీడర్స్, ఆ రోజు అన్నోళ్ళు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. నీకు అవాస లేదా, ఆదివారం లేదా, పిల్లలను పట్టుకొని తిరుగుతాను అని అన్నారు. అది పని చేసుకొని నీకు అవాస అడ్డమవుతుందా? నువ్వు రాకుండా ఈరోజు అవాస అని చెప్తుందా? ఆ అవాస రోజు పని చేస్తే నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి కదా, నన్ను అన్నోళ్ళు అన్నీ ఉన్నారు, నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. సో ఇక్కడ ఏం లేదు లీడర్స్, వర్క్ చేయడానికి మెయిన్ గా ఒకే ఒకటి చెప్తా నేను, మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోండి, మీ యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోండి. మీ డ్రీమ్ ఏంటిదో మీ అద్దం ముందు మీరు పెట్టుకోగలగాల. ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయండి? ఏముంటాయి డ్రీమ్స్? ఇక అంటారు మేడం నేను చిన్నప్పుడు మస్తు డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, నాకు గాలే కానీ నా బిడ్డ పంపిస్తాను అని అంటారు. ఇక గదేనా మన డ్రీము?
డ్రీమ్ అంటే ఎట్లా ఉండాలా అంటే డ్రీమ్ అని ఉండాలి, ఉంటే మనం అన్నీ ఉండాలి ఆ ప్లేస్లో. నేనైతే గసంటి డ్రీమ్సే కంట. అది నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఒక రకమైన పిచ్చి. ఏంటిది అంటే నేనంటూ ఒక గుర్తింపు ఉండాలా సొసైటీలో, నేనంటూ ఐడెంటిఫై కావాలా. నా తత్వమే ఇదండి. నేను ఇంట్లో ఇప్పటికి కూడా అంతే, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, నేను ఇంట్లోనే గెలుతా ఫస్ట్. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో అది మనతో అవుతుంది అన్న నమ్మకం మనకు 100% ఉండాలా. సో ఆ రోజే మనం ఇక్కడ నిల్చోగలుగుతాం, అవునా కదా? ఈ రోజు చూడండి మనం ఇక్కడ నిల్చోగలిగినామంటే విజయం ఏంటిది, మనం డ్రీమ్ చేసినాం కాబట్టి కదా. నాకు కూడా 8-10 ఏళ్ళ నుంచి ఉండే స్కూటీ 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 అని ఉండే. నేను చాలా మంది ఉమెన్స్కి అదే చెప్తా ఉంటా. నేనైతే రోడ్డు మీద పోయే ప్రతి లేడీని తిట్టుకునేదాన్ని స్కూటీ మీద నడుపుతా ఉంటే. ఎందుకు నడుపుతాను, వేడ పర్లేదన్న, నేనేమో నడుపుతలేను, ఆమెమో నడుపుతానని. కానీ ఈ రోజు దాని టేస్ట్ ఏందో నాకు తెలిసింది. నేను కూడా ఏదో ఒక రోజు వస్తుందని కలగన్నా. త్రూ వెస్టీజ్ ద్వారా మాకు ఇన్కమ్, శాలరీలో 500 మిగిలలేని పరిస్థితి నుంచి వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నేను వెస్టీజ్ డబ్బులతో స్కూటీ పర్చేజ్ చేసిన 1,10,000 రూపాయలు పెట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ ఓల్డ్ ఏజ్ అండి. నేను మీటింగ్స్కి వెళ్తా ఉంటే తను స్టవ్ దగ్గర నుంచి అన్నం పెట్టుకోవడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి 15,000 రూపాయల నుంచి 25,000 వరకు డైనింగ్ టేబుల్ మా అత్తమ్మకి గిఫ్ట్ ఇవ్వగలిగిన త్రూ వెస్టేజ్ డబ్బుల ద్వారా. 1 రూపాయి కూడా మా సార్కి ఇవ్వలేదు నేను. నా పిల్లలు రోజు అడుగుతూ ఉండే లీడర్స్, నేను మార్నింగ్ 7 o'clock నుండి రాత్రి 7-8 అయ్యేది మీటింగ్స్కి వెళ్ళొచ్చి. మా పిల్లలు ఫోన్ చేసి అమ్మ ఎప్పుడు వస్తావు, అమ్మ ఎప్పుడు వస్తావు, అమ్మ ఎప్పుడు వస్తావు. వాళ్ళని ఎట్లనన్నా చెప్పి ఆపే ప్రసక్తి చేయాలి కాబట్టి నేను సమ్మర్ వస్తుంది కదా బిడ్డ, April 15th మా పాప బర్త్డే, నీకు ఆ రోజు నేను ఏసీ గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. సో మనకి 9వ తారీఖు రాత్రి చెక్కులు పడతాయి కదా, చెక్కు రాగానే డైరెక్ట్ అదే రాత్రి మేము ఇక్కడికి ఏసీ షోరూమ్కి వెళ్ళిపోయినాం. వెళ్ళేసి మా పిల్లలకి ఏసీ గిఫ్ట్ ఇచ్చిన. ఇంకోసారి ఫోన్ చేసి ఎప్పుడు వస్తామని అడుగుతారు వాళ్ళు. మనం ఎప్పుడు బయటకు పోతే వాళ్ళు ఎప్పుడు ఏసీ రిమోట్ ఆన్ చేద్దామని చూస్తారు. సేమ్ మా పిల్లలకి ఒక 40,000 రూపాయల ఏసీ వర్త్ గిఫ్ట్ ఇవ్వగలిగిన. బాగుందా లేదా? సో ఇంకా చాలా రోజుల నుంచి కొత్త ఇల్లు అయింది, కొత్త ఫర్నిచర్ ఉండాలా అని చెప్పేసి ఇంట్లోకి కావాల్సిన బెడ్స్ కానీ సోఫా సెట్ కానీ ఇవన్నీ కూడా వెస్టేజ్ నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఎంతమంది జాబ్లో ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి? ఇవన్నీ డ్రీమ్సా నీడ్సా? నీడ్సే కదా. ఇక డ్రీమ్స్ కాడికి ఇంకా రాలేదు, అవునా కదా? ఇప్పుడు నేను డ్రీమ్ ఏం పెట్టుకున్నా అంటే నా బిడ్డకి 8 ఏళ్ళు, నా బిడ్డకి 25 సంవత్సరాలు వచ్చే వరకు నా బిడ్డకి ఒక 30 నుంచి 40 తులాల గోల్డ్ త్రూ వెస్టేజ్ ద్వారా తీసుకోవాలని నేను పెట్టుకున్నాను. ఎంతమంది పిల్లలకు మీరు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు గోల్డ్? ఇక పెళ్లి టైం వస్తుంది, ముహూర్తం ఆడ పెడతాం, ఇక డబ్బుల కోసం టెన్షన్ పడతాం, అవునా కదా? చాలా మందికి ఇదే జరుగుతుందా జరగదా? మన పేరెంట్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ డబ్బులు అప్పించినోడు బడ్డ ఎక్కువ అంటాడు, బడ్డ ఎక్కువ అంటే మనం ఆపాలికి తెస్తాం, కట్టం, వాడి ఇంటి మీదకి అసలు వెళ్ళి పెడతాడు, అవునా కాదా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికంటే ముందు మేలుకుంటే ఉంటుందా? సో దీనికి మనం ఏం చేయాలా? నేను ఉమెన్స్కి ఒకే ఒకటి చెప్తానండి. చాలా మంది ఏదో చెప్పుకుంటా ఉంటారు. 3 సంవత్సరాలు మీరు నెగిటివ్ పట్ల గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళుగా మీరు వర్తించినట్టయితే మీ ఇంట్లో, మా ఇంట్లో 1,00,000 రూపాయలు ఎట్లా ఉంటున్నాయో మీ ఇంట్లో 2 లక్షలు ఉండడానికి రెడీ ఉన్నాయి వితిన్ 1 yearలో. సో ఎంతమందికి తీసుకోవడానికి ఉన్నారో మీరు డిసైడ్ చేసుకోండి. దీనికి మనం ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటి చుట్టూ ఉన్న మనుషులను మర్చిపోవాలా, మీ ఇల్లును మర్చిపోవాలా. మీరు పొద్దుగా లేచి కళ్ళు తుడుస్తూ ఉంటే మీ కళ్ళ ముందట వెస్టీజ్ కనబడాలా. మీకు ఎక్కడన్నా దెబ్బ తాకితే మీ రక్తం చుక్కల నుంచి వెస్టీజ్ డ్రాప్స్ మాత్రమే రావాలా. అప్పుడే మీకు పైసలు రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకు మాకు 1,00,000 రూపాయలు వస్తుంది అంటే మేము అంత పిచ్చిగా పనిచేయడం స్టార్ట్ చేసినాం. మేము పొద్దుగాలే ఒకటే జెండా పట్టుకుంటాం, వెస్టీజ్ జెండానే పట్టుకుంటాం. మేము రాత్రి పండుకుంటే ఒకటే నినాదం చెప్తాం, రేపు పొద్దుగాల ఎక్కడికి ప్లానింగ్ పోవాలో వెస్టీజ్ నినాదమే పట్టుకుంటాం. నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్, మేము ఈరోజు ఇక్కడ సక్సెస్ కావడానికి నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. మేము దూరం ఉన్నదా దగ్గర ఉన్నదా మేము ఆలోచన చేయం. ఈ రోజు రేపు పొద్దున డిస్ట్రిబ్యూటర్ సిద్దిపేటకు రమ్మన్నదంటే సిద్దిపేట నుంచి 150 వస్తుంది కావచ్చు, అక్కడి వరకు వెళ్ళి హార్డ్ వర్క్ చేయగలిగినాం. మా సక్సెస్ కు కారణం ఒకటే సీక్రెట్ అండి, ఒకే ఒక సీక్రెట్, నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. మీరు నమ్మరు లీడర్స్, చాలా మంది నాకు ఇంట్లో పిల్లలు బడికి పోతారు, నేను లంచ్ బాక్స్లో ఉండాలా, మా ఆయన మా అప్పాలి, నా పని ఏదాకా నా పనే కాదు, నేను 11ంటికే బయటకు వెళ్తా అంటారు. అవుతారా? టైం ఇచ్చినోడు అవుతాడా? ఇంటికాడ బట్టలు కుర్చీలు ఎత్తెత్తు నిండాలి, సింక్ల బోళ్ళు నిండాలా, స్టవ్ కాడ గజ్జి ఉండాలా, ఇంటి ముందర చెత్త ఉండాలా. గప్పుడే మీకు వెస్టేజ్ల పైసలు వస్తాయి. మీరు ఇంటికాడ తీర్పాలు తయారు చేసుకున్నారనుకోండి, అవతల వ్యక్తాడు ఆగాడు, అవునా కదా? మేము రోజుకు 6 నుంచి 12 హోమ్ మీటింగ్లు చేయగలిగినాం. 12 హోమ్ మీటింగ్స్ మేము చేయగలిగినాం. మీ గొంతు తడి ఆరిపోవాలా, మీకు మాట రావద్దు, మీ ఆకలి చచ్చిపడిపోవాలా. ఆ రోజు సక్సెస్ మీ కళ్ళ ముందు కనడానికి రెడీ ఉంటుంది. మేము ఆ పని చేసి ఈ రోజు 1 year ఇక్కడ నిలబడ్డాము అంటే మేము ఇల్లు ఎట్లుంటుందో మర్చిపోయినాం. నాకు 7 years బాబు అండి, 9 years పాప. వాళ్ళిద్దరిని వదిలేసి నా హస్బెండ్ నా మీద
అవుతుందని చెప్పేసి అన్నారు. తిరిగిన వాళ్ళకి వచ్చినాయి 1 లక్ష, తిరిగిన వాళ్ళకి వచ్చినాయా? మరి మీకు కూడా కావాలా అద్దా? మీరేం చేయాలా అంటే నెగిటివ్ పట్ల మీరు చాలా దూరంగా ఉండాలా. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని అప్లైన్ అంటారు. ఇక్కడ బర్రెకు తలుగు పెట్టినట్టు ఎంతమంది బలవంతంగా వచ్చారు పిలిస్తే? చాలా మంది వచ్చే ఉంటారు కానీ ఎవరి చేతులు లేవంటారు. సో హ్యాపీగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ ఏనండి. సో వాళ్ళకి ఒకే ఒక మార్గం, ఇక్కడ మీ అప్లైన్ ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళ చెయ్యి మీరు గట్టిగా పట్టుకోండి. మీకు తెలియకపోతే 1కి 2 సార్లు అడగండి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ చేయగలగండి, మీ అప్లైన్ తో కౌన్సిలింగ్ లో ఉండండి. మీరు కూడా మరొక సమత మేడం విజృంభణ ఇక్కడ చూడొచ్చు. మీలో కూడా డ్రీమ్ దాగి ఉన్నది. ఒకటి ఏంటిది అంటే లైఫ్ అంతా కాంప్రమైజ్ 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 అంతే జరుగుతుందా లేదా? ఈ కాంప్రమైజ్ లైఫ్ ఎన్ని రోజులు గడిపిద్దాం? సో ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా మన డ్రీమ్స్ ని కలగనొచ్చు. మేమైతే ఆల్రెడీ అదే చేస్తా ఉన్నాం. నాకు ఈ డ్రెస్ కోడ్ కూడా నిజంగా అంటే నేను సంధ్య మేడం ని చూసినప్పుడు చాలా సార్లు అనుకునేది, వామ్మో ఈమె మస్తు డ్రెస్ కోడ్ వేసుకొని ఎంజాయ్ చేస్తాను, నాకు కూడా సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో ఏమో అనుకునేది. అరే పైసలు వస్తాను వస్తాయి కదా, పైసలు వస్తాను వస్తాయి. నాకు ఇప్పుడు వెస్ట్రైలో దాదాపు 8 లక్షలు ఇన్కమ్ వచ్చింది కావచ్చు నేను స్టార్ట్ అయిన కాడ నుంచి. ఈ రోజు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నా. ఎక్కడ మీటింగ్ ఉన్నదన్నా నేను మంచిగా వెళ్ళి మీటింగ్ చేసుకోగలుగుతా ఉన్నా. దీనికి కారణం కర్త కర్మ క్రియ ఏంటిదంటే మన వర్క్ మీదనే ఆధారపడి ఉంటుంది. మనం హోమ్ మీటింగ్ డౌన్లైన్ తో ఎనీ టైం మాట్లాడుకుంటూ ఫిజికల్ మీటింగ్ ఎక్కడ ఉన్నదన్నా కూడా ఒక బటర్ఫ్లై లాగా మనం వాలిపోవాలా. ఏ రోజైతే ఫోన్ చేస్తే మేడం నేను మస్తు బిజీ ఉన్నాను, నేను రాలేని ఇవ్వాలా, నేను రేపు మళ్ళీసారి అత్త తీసుకుంటుంది అని అంటారు. అది కాదు, నేను ఇప్పుడే చెప్పిన రక్తంలో వెస్టీజ్ కనబడాలా. మీరు పోతా ఉంటే మీ కళ్ళల్లో వెస్టీజ్ కనబడాలా. ఆడేడ ఫంక్షన్ అయితే అందో చుట్టపొడ పిలిచిండు, పోకుంటే ఏమనుకుంటాడో నేను ఫంక్షన్ పోవాలంటారు. ఇలా మా అపార్ట్మెంట్లో అన్నదానం అయితే మేము ఆడలేము, ఈడున్నాం. ఎందుకంటే పోయే వరకు ఉంటుంది తింటాం, లేకుంటే ఇంటికి పోయి తింటాం. కానీ ఈ రోజున మిస్ అయితే 100 మంది జీవితాలను మేము మార్చడానికి వచ్చినాం. ఇది డిసైడ్ అయ్యి వచ్చినాం మేము, అక్కడ డిసైడ్ అయ్యి రాలేదు. సో దీనికి గాను మేము చేసిన వరకు నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్, దానికంటే ఎక్కువ అప్లైన్ తో కౌన్సిలింగ్ ఉండడం, మేము నేర్చుకున్నది మా డౌన్లైన్ కి ఇంప్లిమెంట్ చేయడం. దాంతో పాటు ఎవ్రీడే మాకు మార్నింగ్ 6 to 7 జూమ్ మీటింగ్ జరుగుతుంది. సో మీరు ఆలోచన చేయండి, ఒకటి ఇప్పుడు నేను బట్టల షాప్ పెట్టినా, మీరు నా పక్కన ఇంకో బట్టల షాప్ పెడతా అంటే నేను ఛాన్స్ ఇస్తానా? కానీ ఇక్కడ ఉన్న గొప్ప ప్లాట్ఫామ్ ఏంటి అంటే నేను ఏదైతే ముళ్ళ బట్టలు పోతా ఉన్నప్పుడు నాకు దెబ్బలు తాకినాయో అవతల వ్యక్తి వచ్చినప్పుడు ఆ దెబ్బ తాకద్దని తీసుకుపోయే వాళ్ళే అప్లై అన్నమాట. సో ఒక రాజవాడలో నడిపించడానికి రోజు పొద్దుగాల ఆడ దేవుడు 4:30కి చెప్తాడు, అప్లై 4 గంటలకు చెప్తాడు. చాలా మంది ఫోన్ సైలెంట్ పెట్టి పడుకుంటా ఉంటారు. సో దయచేసి ఆ పని చేయకుండా 6 to 7 మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. దాంట్లో 80% నేర్చుకుంటే 20% ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ మారే ఛాన్స్ ఉంటుంది. మేము అదే పని చేసినాం, మా లైఫ్ ఈ రోజు మారింది, మేము ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతా ఉన్నాం. సో మీ అందరి లైఫ్ కూడా మారడానికి జూమ్ అనే ప్లాట్ఫామ్ మనకి రెడీ ఉంది, ఫిజికల్ మీటింగ్ రెడీ ఉంది, మన అప్లైన్స్ రెడీగా ఉన్నారు. మనం నేర్చుకున్నది నేర్పించడానికి మనం కూడా రెడీ ఉంటే మనం కూడా లక్షలలో ఇన్కమ్ తీసుకోవడానికి రెడీ ఉన్నట్టు నేను అనుకుంటా ఉన్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఆ భగవంతుని పాదాలు బట్టి నేను వేడుకుంటా ఉన్నాను. మీరు కూడా ఒకరోజు మాట్లాడే ఛాన్స్ రావాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఓకే, అసలు రియల్లీ గ్రేట్ అండి. అంటే ఒక హస్బెండ్ వైఫ్గా, తర్వాత కోడలుగా, వీళ్ళిద్దరు పిల్లలకు అమ్మగా